న్యాయం చేసే సత్తా లేనప్పుడు విభజించే అధికారం కూడా కాంగ్రెస్ టీడీపీలకు లేదన్నారు షర్మిల. కాంగ్రెస్ పార్టీ టీడీపీల నిర్ణయాలు రాష్ట్ర భవిష్యత్తుతో ఆడుకుంటున్నాయని మండిపడ్డారామె. సీమాంధ్రకు జరుగుతున్న అన్యాయాన్ని ఒక్క నేత కూడా ప్రశ్నించడం లేదని షర్మిల ఫైర్ అయ్యారు. తెలుగు ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారంటూ నిప్పులు చెరిగారు. ఆఖరికి మన ముఖ్యమంత్రి గారు, బొత్స గారు, మంత్రులు, కేంద్ర మంత్రులు ఇంతమంది ఉండి కూడా, సీమాంధ్రులుగా ఉండి కూడా సీమాంధ్రులకు జరుగుతున్న అన్యాయాన్ని పట్ల ఒక్క మాట కూడా మాట్లాడలేదంటే వీళ్ళ పదవుల కోసము నిస్సిగ్గుగా ఢిల్లీలో తెలుగు ఆత్మగౌరవాన్ని ఎలా తాకట్టు పెట్టారో స్పష్టంగా అర్థమైపోతుంది. ఈ మొత్తం విషయంలో ప్రజల పక్షాన ఎవరైనా నిలబడ్డారు అంటే అది కేవలము జగనన్న నాయకత్వంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అంతమంది ఎమ్మెల్యేలు నిరసన తెలియజేయడానికి వాళ్ళ రాజీనామాలను ఎప్పుడో ఇచ్చేశారు. కానీ ఎంతమంది కాంగ్రెస్ టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా ఇచ్చారు? ఎంతమంది కాంగ్రెస్ టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు సీమాంధ్రలో అన్యాయం జరుగుతుంది అని గొంతెత్తారు? వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? గాజులేసుకుని కూర్చున్నారా, లేక గాడిదలు కాస్తున్నారా అని ప్రజలు అడుగుతున్నారు. ప్రజల కంటే వీరికి పదవులే ముఖ్యమని మళ్ళీ నిరూపించుకున్నారు సిగ్గు లేకుండా ఈ టీడీపీ కాంగ్రెస్ నాయకులు. ఓట్లేసి గెలిపించిన ప్రజలకే వెన్నుపోటు పడిచారు. ఇలాంటి వాళ్ళను నాయకులు అనాలా, లేక రాక్షసులు అనాలా? ఈ తరం కాదు కదా, భావితరాలు, తరతరాలు వీళ్ళ పాపాన్ని ఎప్పటికైనా క్షమిస్తాయా అంటే ఎప్పటికీ క్షమించరు అనే చెప్పాలి. రాజశేఖర్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రాన్ని అంతా సమానంగా ప్రేమించాడు. ప్రతి తెలుగు కుటుంబము సంతోషంగా ఉండాలని తప్పించారు. రాజశేఖర్ రెడ్డి గారి పేరు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలుగు ప్రజలంతా నా కుటుంబమే అని ఎన్నోసార్లు చెప్పాడు. తెలుగు ప్రజలలో ఏ ఒక్కరికి అన్యాయం జరుగుతున్నా చూస్తూ ఊరుకునే వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ మా ఉద్దేశం ఒకటే, తెలుగువాడు అన్నవాడు ప్రతి వాడు సంతోషంగా ఉండాలి. తెలుగు వాళ్ళందరికీ సమాన న్యాయం ఉండాలి. తెలుగు వాళ్ళందరికీ సమాన హక్కులు ఉండాలి. విభజన అంటూ జరిగితే ఒక తండ్రి తన పిల్లలకి సమానంగా పంచినట్టు ఉండాలి తప్ప ఒకరి గొంతు కోసి ఆ రక్తంతో ఇంకొకరిని అభిషేకించినట్టు ఉండకూడదు. కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ చెబుతున్నాం, న్యాయం చేసే సత్తా మీకు లేకపోతే, న్యాయం చేసే సత్తా మీకు లేకపోతే ఆ బాధ్యతను కానీ ఆ అధికారాన్ని కానీ తీసుకునే హక్కు కూడా మీకు లేదు, మాటికి లేదు. రాష్ట్రం విభజన అంటూ జరిగితే అందరికీ న్యాయం జరగాలన్నారు షర్మిల. షర్మిల ప్రసంగం కాంగ్రెస్ టీడీపీల కుటిల రాజకీయాలను ఎండగట్టింది.